చూసారు కదండి, ఇది విశాఖపట్నం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పరిస్థితి అండి. ఒకప్పుడు రిజర్వేషన్ చేయించుకోవాలనుకుంటే ఆ కౌంటర్లు అన్నీ ఫుల్ అయిపోయి ఉండేయండి. అలాగే లెక్క దగ్గర దగ్గర ఒక 2 hours 3 hours అలా లైన్లో నిల్చోవలసి వచ్చేది. అటువంటిది చూడండి, ఒక రకంగా చెప్పాలంటే కౌంటర్ దగ్గర ఒక్కడు కూడా లేడు, అంత ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ ప్రజల్లో జర్నీలు తగ్గాయా అని మాత్రం కాదండి, టెక్నాలజీ అందిపుచ్చుకున్నాక వేర్ ఇస్ మై ట్రైన్ అని, లేకపోతే ఐఆర్టీసీ యాప్ అని ఒకటేంటంటే రకరకాలుగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే ఇండియన్ రైల్వేస్. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు రైల్వే రిజర్వేషన్ టికెట్స్ అన్నీ ఆన్లైన్లో చేసుకోవడం వల్ల ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది, అవసరం లేకుండా పోయింది. అవకాశం కాదు, ఇంకంత దూరం కష్టపడి అక్కడ రావడం ఎందుకు, ఐఆర్టీసీ యాప్లో బుక్ చేసుకుంటున్నారనమాట. ఆ ప్రకారంగా ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ అయితే అదేనండి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సదుపాయాలు అయితే బాగుంటుంది, కాకపోతే అట్ ది సేమ్ టైం నిరుద్యోగత కూడా ఆ రకంగానే పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఎంతమంది అంటే బుకింగ్ క్లర్కులు కానీ, అసిస్టెంట్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు లేనట్టే కదండి వాళ్ళందరికీ. ఆ రకంగా అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే 2 పార్శ్యాలు. ఒకటి నిరుద్యోగం పెరుగుతుంది, కాకపోతే పని సులభం అవుతుంది. అంటే దానికి తగ్గట్టుగా మనం వేరే మార్గాలు ఎంచుకోవాలి, అది మాత్రం మర్చిపోకూడదు. ఓకేనండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.